హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఇక్కడ మామయ్య వాళ్ళ చేను అయితే ఉందన్నమాట. వాళ్ళైతే రెండో పంట అయితే ధాన్యం వేశారు. అవి యాక్చువల్గా ఇంకా 4-5 రోజుల తర్వాత కోతలకు టైం ఉంది. కంప్లీట్ వడ్లు ఎండిపోయిన తర్వాత కోతలు అయితే కొయ్యాలి అని అనుకుంటూ ఉన్నారంట. ఈ లోపు అయితే కొంచెం గాలి దుమ్ములు వర్షాలు పడిపోతుంది. దగ్గర దగ్గర ఊళ్ళల్లో ఇవైతే వాళ్ళు చూడటం వల్ల వాళ్ళకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసేసి ఇంట్లో మాట్లాడుకోవడం అదైతే నాకు తెలిసిందనమాట. సో మనం కూడా వీడియో తీద్దాం, అసలు ఏంటి అక్కడ ఎట్లా జరిగిద్ది ఏంటంటే, మనుషులతో కాదమ్మా మిషన్లు వచ్చేస్తే 2 ట్రాక్టర్ల కోత మిషన్స్ మాట్లాడేసాం. గంటకి 1 ఎకరం అయిపోతుంది. అలా ఇంకా 10 ఎకరాలు ఒక నైట్ మొత్తం చేసేస్తే సరిపోతుంది. 7 కల్లా వాళ్ళని వచ్చేసేమన్నాము, 1-2 ట్రాక్టర్స్ని. సో ఎంత లేదైనా 10-11 కల్లా అయిపోతుంది, ఏదోలా చేసేయాలన్నారు. ఆ గాలి దుమ్ము అయితే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉండుంటుంది. చాలా దుమారం అయితే చెట్లన్నీ ఊగిపోతాయి. ఇదన్నమాట ఫుల్ టెన్షన్ అనమాట నిజంగా. మరి సంవత్సరం మొత్తం పండించిన పట్ట ఒక్క పూట వర్షంలో నోటికి వరకు రాకుండా పోతుందంటే ఎవరికైనా అంతే టెన్షన్ బాధ ఉంటుంది కదా. సో నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. అమ్మో ఇది అయ్యేలో వర్షం పడిపోద్దా అని ఫుల్ టెన్షన్గా చూస్తూ అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్లీ మొత్తం అంతా అయితే నేనైతే కొంచెం సేపు వీడియో అయితే తీసానికి వచ్చేసాను అనమాట. ఫైనల్లీ వాళ్ళైతే సక్సెస్ఫుల్గా చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వర్షం పడింది. వీళ్ళైతే ఒడ్ల మీద ఒక పరదాలన్నీ కప్పేసేసుకుని సేఫ్ సైడ్ అయితే ఉండిపోయారనమాట. ఓ దేవుడా, అమ్మయ్య అని అయితే అనుకున్నాం. నిజంగా ప్రతి రైతు ఇదే టెన్షన్ పడుతూ ఇదే కష్టపడితే పడుతూ ఉంటారు కదా. సో ఎవరికి కూడా నోటికాడు కూడిపోయేటట్టుగా ఏ గాలిదుమ్ములు రాకుండా మంచిగా అయిపోవాలని అందరం కోరుకుందాం. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.